హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి ఐడిబిఐ బ్యాంక్ నుంచి పొజిషన్స్ అయితే పడ్డాయి. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అని చెప్పేసి జేఏఎం అనేది పొజిషన్స్ పడ్డాయి. ఈ పొజిషన్స్ యొక్క డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ క్లియర్గా అయితే చూద్దాము. ఇది మన ఆల్ ఓవర్ స్టేట్స్ మొత్తంలో ఐడిబిఐ బ్యాంక్స్ ఉంటాయి కదా, అక్కడ నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ జేఎం గ్రేడ్ 0 అని చెప్పేసి అయితే గ్రేడ్ ఓ అని అయితే ఉంది. ఈ గ్రేడ్ ఓ పొజిషన్స్ ఏంటో క్లియర్‌గా అయితే చూద్దాము. అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చివరి వరకు. ఎలా అప్లై చేయాలో, దీనికి లాస్ట్ డేట్ ఎక్కడుందంటే 25/20/25 లోపల మీరు అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్‌లైన్ ఫీ పేమెంట్ కూడా అదే లాస్ట్ రోజు అయితే కట్టుకోవాలి. అందుకే ఫ్రెండ్స్, మన ఛానల్‌కి ఒకసారి వచ్చి చూసినట్లయితే చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్‌తో వీడియోస్ అయితే ఉంటాయి. అన్ని రకాల వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ఎటువంటి జాబ్ చేయాలన్నా మీకు చూడండి, ఇక్కడ అన్ని రకాల ఆరోగ్య శాఖ నుంచి, హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి జాబ్స్ ఉన్నాయి. అండ్ బీఓబీ, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి, అలాగే యూనియన్ బ్యాంక్ నుంచి, ఇలా మన దగ్గరైతే చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్ నుంచి అయితే వచ్చాయి. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఎస్‌బీఐ కూడా ఉంది. ఎస్‌బీఐ అయితే వచ్చేసి నేను నెక్స్ట్ నోటిఫికేషన్‌లో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూడండి, ఐడీబీఐ బ్యాంక్ నుంచి వచ్చిన జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పొజిషన్స్ అయితే చూద్దాము. ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. దీని టోటల్ 676 వేకెన్సీస్, అండర్ రిజర్వ్ 271, మిగిలిన కేటగిరీ వైస్‌గా డిస్ట్రిబ్యూట్ అయితే చేశారు. లాస్ట్ డేట్ చెప్పాను కదా. సో పేమెంట్ అయితే వచ్చేసి దీనికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఇంక్లూడింగ్ ఎడిట్ మోడిఫికేషన్స్ అయితే వచ్చేసి మే 8 వరకు చేసుకోవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్ డేట్ అయితే వచ్చేసి మే 7 అయితే ఉంది. అండ్ దీనికి లాస్ట్ డేట్ అయితే చూద్దాము. ఇక్కడ క్లియర్‌గా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 25/20/25 అని అయితే ఇచ్చారు. సో ఆ లాస్ట్ డేట్ లోపల మీరు అప్లై అయితే చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూడండి, కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పేసి అన్నీ అయితే ఇచ్చారు. ఏజ్ అయితే 20-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి మీ ఏజ్ అనేది. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అయితే చూడండి, ఆన్‌లైన్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ ఆన్‌లైన్ టెస్ట్‌కి సంబంధించిన లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ ఎకనామీ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్ మీద క్వెషన్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. దీనికైతే వచ్చేసి ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళైతే కావాలి. కంపల్సరీగా డిగ్రీ కంప్లీట్ అయిన ఉన్నవాళ్ళు ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నేషనల్ సిటిజన్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. సో నేను హౌ టు అప్లై అయితే వచ్చేసి ఆల్రెడీ మీరు ఇక్కడ ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాల్సి అయితే ఉంటుందని చెప్తున్నారు. హ్యావింగ్ ఏ వాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడీ ఉండాలి. అలాగే మీరు టెక్స్ట్ అయితే వచ్చేసి హ్యాండ్ రిటెన్ డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి ఇదైతే ఉంది. స్టార్ మార్క్ పెడుతున్నాను. సో 9థ్ పేజ్‌లో అయితే ఉంది. మీరు ఒక పేపర్ మీద, ప్లెయిన్ పేపర్ మీద రాసి స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇంకా ఫర్దర్‌గా కిందకి వెళ్ళినట్లయితే ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూడండి. సో కంపల్సరీగా మార్క్ షీట్ హ్యావింగ్ 10థ్ ఆర్ 12థ్ అయితే ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఆర్ సెమిస్టర్ వైస్ కన్సిడర్డ్ మార్క్స్ షీట్స్ అన్నీ మీ దగ్గర అయితే ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే ఉండాలి. ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్స్, అన్ని డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్తున్నారు. సో ఫోటో, ఐడెంటిటీ కార్డ్స్ సంబంధించిన రిలేషన్, ఐడెంటిటీ కార్డ్ అంటే ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ ఐడీ అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. సో అవన్నీ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. ఫస్ట్ అయితే వచ్చేసి దీని యొక్క అప్లికేషన్ ఫీ అయితే చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి రూ. 250 ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఉంది. రూ. 1050 అయితే వచ్చేసి మిగిలిన అదర్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఉంది. బ్యాంక్ చార్జెస్ అయితే ఉంటాయి. అండ్ ఎలా అప్లై చేయాలి ఇక్కడ క్లియర్‌గా అయితే చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళండి. ఇక్కడ 6 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోటో, సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే బేసిక్ ఇన్ఫర్మేషన్‌లో అయితే వచ్చేసి మీ నేమ్ యాస్ట్రిక్స్ మార్క్స్ పెట్టి కంపల్సరీగా ఉండాలి. మీ ఫస్ట్ నేమ్, అలాగే కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్ రాయండి. మళ్ళీ మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అదే రాయండి. ఈమెయిల్ ఐడీ అండ్ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీ అంటే మళ్ళీ అదే రాసి క్యాప్షన్ ఇచ్చేసి కోడ్ ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్తే, ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చేసి ఫోటో సిగ్నేచర్ స్టెప్‌కి అయితే వచ్చాను. ఇక్కడ క్యాప్చర్ ఫోటో కొట్టాలి. సో నేనైతే రికార్డింగ్ ఫోటో కనిపిస్తూ ఉంటుంది నాది. చూడండి, ఇట్లా నేను రికార్డ్ చేస్తున్నాను కదా. సో క్యాప్చర్ అయితే చేసేసాను. క్యాప్చర్ చేసి సేవ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే వచ్చేసి అప్లోడ్ ఇమేజ్ అయితే ఉంటుంది. సో ఇదైతే వచ్చేసి మీరు అప్లోడ్ అయితే చేయండి. మీ ఉంటుంది కదా అక్కడ సిగ్నేచర్ అయితే వచ్చేసి డెస్క్‌టాప్ మీద ఉన్న సిగ్నేచర్ లేదా మొబైల్‌లో ఉన్న సిగ్నేచర్ అప్లోడ్ చేసేసి అండ్ బ్యాక్ అయితే వెళ్ళిపోండి. నెక్స్ట్ క్లిక్ బాక్స్‌లో టిక్ కొట్టేస్తే అయితే డీటెయిల్స్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. మీరు ఏ కేటగిరీ ఏంటి, మీరు ఏదైతే అది కేటగిరీ చూజ్ చేయండి. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే నో అని చూజ్ చేస్తున్నాను. సో అదర్ ఇక్కడ అన్ని డిజబుల్ అయితే ఉన్నాయి. సో నేను అన్ని ఇక్కడ నో అని అయితే పెడుతున్నాను. అంటే మీ మీద ఏమైనా కేసెస్ ఫైల్ అయినాయా, లేదా మీరు ఏమైనా స్క్రైబ్ కావాలా, లేకపోతే మీకు ఏమైనా కంపెన్సేటెడ్ టైం కావాలా అని అయితే అడుగుతుంది. సో నాకు అవన్నీ అవసరం లేదు కాబట్టి నేను నో అని పెడుతున్నాను.
సో నెక్స్ట్ ఆర్ యూ చైల్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా రాయిట్స్‌లో పాల్గొన్నారా అంటే గొడవల్లో ఉన్నారంటే నో అని పెడుతున్నాను. సో బిలాంగింగ్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ నో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే నో. సో ఇక్కడ చూసుకోండి యెస్ అని పెట్టిన వాళ్ళు మాత్రం కంపల్సరీగా మీరు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీరు ఏ స్టేట్‌కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్ యొక్క మెన్షన్ చేయమంటున్నారు. మీ నేషనాలిటీ ఏంటి? అలాగే డూ యూ హావ్ రిగార్డింగ్ క్యారెక్టర్ యాంటిసిడెంట్ మోరల్ ట్రిబ్యూట్స్ ఏమన్నా ఉన్నాయంటే నేను నో అని మెన్షన్ చేస్తున్నాను. సో మీరు స్టేట్, యూనియన్ టెరిటరీ, ఎగ్జామినేషన్ బిలాంగింగ్స్ టు మీరు ఏ ఎగ్జామినేషన్ రాయడానికి ఇక్కడ రాయడానికి ఏ స్టేట్ వాళ్ళైతే అడుగుతున్నారు. సో నేనైతే తెలంగాణ చూజ్ చేసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అయితే వచ్చింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చూజ్ చేసుకున్న వాళ్ళకైతే వచ్చేసి ఇక్కడ ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం అయితే వచ్చాయి. సో మీ ఇష్టం ఫ్రెండ్స్. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే మీకు అది దగ్గరైతే అది సెలెక్ట్ చేసుకోండి. నాకైతే హైదరాబాద్ దగ్గర కాబట్టి నేను హైదరాబాద్ చూజ్ చేసి ముందుకైతే వెళ్తున్నాను. ఐడీ కార్డ్ అయితే వచ్చేసి పాన్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, బ్యాంక్ పాస్‌పోర్ట్, బ్యాంక్ పాస్‌బుక్, ఆధారు, ఈ ఆధార్ కార్డ్ ఏదైనా పెట్టొచ్చు. సో 2 ఐడీ కార్డ్స్ కంపల్సరీగా ఉండాలి. అలాంటి నంబర్స్ అయితే ఇవ్వండి. కంపల్సరీగా యాస్టరిస్క్ మాత్రం లేదు. మీ ఇష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి పర్సనల్ బేసిక్ డీటెయిల్స్‌లో మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అలాగే మీరు అడ్రస్ పెద్ద కమ్యూనికేషన్. సో మీరు అడ్రస్ రాయండి. మీ మదర్ నేమ్, ఫాదర్ నేమ్ అన్నీ మెన్షన్ చేయండి. సో ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్ సేమ్ అయితే టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళినట్టయితే నెక్స్ట్ అయితే వచ్చేసి ఎడ్యుకేషన్ ఎక్స్‌పీరియన్స్ అవైతే ఆ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వెళ్తే ఇదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌కి అయితే తీసుకొచ్చింది. సో గ్రాడ్యుయేషన్ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేయండి. మీ అకాడమిక్ ఇయర్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. సో ఇయర్ 5 సెమిస్టర్ వైస్‌గా మార్క్స్, టోటల్ మార్క్స్ ఎంత అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో. అదే విధంగా నెక్స్ట్ అయితే వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివితే లేకపోతే అదర్ డిగ్రీస్ చేస్తే రండి. ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ మెన్షన్ చేయండి. సో ప్రెజెంట్ వర్కింగ్ అంటే నేను నో అని పెడుతున్నాను. సో ఎవరైనా యెస్ ఉంటే మాత్రం పెట్టి డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఎన్ని లాంగ్వేజ్ తెలుసు అని అయితే అడుగుతుంది. ఆ లాంగ్వేజ్ అన్ని ఇచ్చేసి చదవడం, రాయడం, మాట్లాడడం వస్తే టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళినట్లయితే నెక్స్ట్ ప్రివ్యూ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి ప్రివ్యూలో అయితే ఇలా అయితే వస్తుంది. నేను అప్లికేషన్ చేసిన ఫామ్‌ని మీరైతే వచ్చేసి కిందకొచ్చేయండి. మీరు డీటెయిల్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చెక్ చేసుకోండి. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే టిక్ బాక్స్‌లో టిక్ కొట్టేసి నెక్స్ట్ దానికైతే వెళ్ళండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఐ అగ్రీ దగ్గర టిక్ బాక్స్‌లో టిక్ కొట్టి కంప్లీట్ రిజిస్ట్రేషన్‌కి అయితే వెళ్ళిపోతున్నాను. కంప్లీట్ రిజిస్ట్రేషన్‌కి వెళ్ళడంతోటి ఇక్కడ చూడండి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్, సెక్యూరిటీ కోడ్ ఇవి 2 ఇచ్చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్‌కి అయితే వెళ్ళండి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ ఆల్రెడీ నేను స్టార్ మార్క్ పెట్టాను. సో ఇవన్నీ అప్లోడ్ చేసి నెక్స్ట్‌కి వెళ్తేనే పేమెంట్ స్టెప్‌కి అయితే తీసుకెళ్తుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే చూడండి నేను ₹1050 పే చేయాలని క్లియర్‌గా చూపిస్తుంది. ఇక్కడ ఇన్ని క్యాప్షన్ అయితే ఎంటర్ చేసేస్తున్నాను. క్యాప్షన్ ఎంటర్ చేసినట్లయితే నెక్స్ట్ అయితే వచ్చేసి నన్ను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ అయితే తీసుకెళ్తుంది. ఎలా కట్టాలో అని ఆ విధంగా చూపిస్తుంది. చూడండి ఇక్కడ వాలెట్ అయితే ఓపెన్ అయింది కదా! సో యూపీఐ ద్వారా కూడా పే చేయొచ్చు. క్యూఆర్ కోడ్ మీరు ఎలా కావాలంటే అలా ₹1050 అయితే పే చేయొచ్చు. పే చేసేయండి. ఇంతే సింపుల్‌గా ఉంది అప్లికేషన్ ఫార్మ్. ఈ ఐడీబీఐ బ్యాంక్స్ మాత్రం సంబంధించిన జాబ్స్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు. మంచి జాబ్స్ ఫ్రెండ్స్. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. జాబ్ సాధించండి. బ్యాంక్ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జూనియర్ అసిస్టెంట్ మేనేజర్‌కి అయితే అప్లై అయితే చేసేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కావాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.